ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి కథానాయకుడు అనే పేరు ఉంది. ఈ సంక్రాంతి బరిలో దాదాపు 20 సార్లకు పైగా తన సినిమాలను రిలీజ్ చేసి ఎక్కువ హిట్స్ అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. బాలయ్య తన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి 50 ఏళ్ల కెరీర్లో సగటున 2 ఏళ్లకొకసారి సంక్రాంతి కథానాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అందులో ఎక్కువ శాతం విజయాలను అందుకున్నాడు. ఈ ఏడాది విడుదలైన డాకు మహారాజ్ మూవీ బాలయ్యకు సంక్రాంతి రిలీజ్ అయిన 23వ చిత్రం, సోలోగా 19వ చిత్రం అని చెప్పాలి. మరోవైపు ఈ ఏడాది బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఈ రకంగా బాలయ్యకు 2025 ప్రత్యేకమని చెప్పాలి. డాకు మహారాజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల విషయానికొస్తే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 97 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ను టచ్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని దాదాపు 14 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. అంతేకాదు, ఈ సినిమా విదేశాల్లో $1 మిలియన్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత డాకు మహారాజ్ మూవీతో బాలయ్య మరో రికార్డును తన ఖాతాలో వేసుకోవడంతో పాటు డబుల్ హ్యాట్రిక్ సాధించేందుకు రెడీ అవుతున్నాడు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమలో 60 ఏళ్ల పైన వయసులో వరుసగా 4 హిట్స్ అందుకున్న హీరో ఎవరూ లేరు. రజనీకాంత్, మోహన్ లాల్, చిరంజీవి, మమ్ముట్టి వంటి హీరోలు 60+ ఏజ్లో విజయాలు అందుకున్న వరుసగా 3-4 సక్సెస్ చిత్రాలు లేవు. కానీ బాలయ్య మాత్రం వరుసగా 4 సక్సెస్లతో ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారనే చెప్పాలి. ఈ సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ సినిమా బాలయ్య అడ్డాలో ఇంకా థియేటర్లో కొనసాగుతూనే ఉంది. ఆ అడ్డానే చిలకలూరుపేట. కరోనా తర్వాత వరుసగా 4 సినిమాలు ఒకే ఏరియాలో శతదినోత్సవాలు జరుపుకొని రికార్డు సృష్టించాడు బాలయ్య. చిలకలూరుపేటలోని వెంకటేశ్వర థియేటర్లో నేటితో 111 రోజుల రన్ పూర్తి చేసుకుంటుంది. లాంగ్ రన్లో ఇంకా ఎన్ని రోజులు ఆడుతుందో చూడాలి. బాలయ్య మాస్ పవర్కి ఇది నిదర్శనమని చెప్పాలి.